దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అని శబ్దమునకు అభిషక్తుడని అర్థం. అపొస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామముల ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని వ్రాయినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో ఏముందంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, రెండవది ప్రార్థన చేసేటువంటి వారు అందరికీ శుభమని చెప్పి కొరింథీ సంఘంలో ఉన్న వారికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ పత్రిక చరపత్రిక. ఈ పత్రిక ఏ పత్రిక అండి? చరపత్రిక. ఈ చరపత్రిక సోస్తీనేసు అని చేతికి సోస్తీనేసు అనేటువంటి ఒక వ్యక్తి చేతికి ఈ పత్రికను ఇచ్చి పంపించాడనమాట. ఎవరో పౌలు గారు అనమాట. చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రిక. చెరసాల అంటే నీకులాగా నాకులాగా ఏడోసులో లెక్కెట్టే చెరసాల కాదండి. చెరసాల అంటే కాళ్ళకి చేతులకి బండ్లు బిగిస్తారు. బండ అంటే ఒక రంధ్రం పెడతారు, ఆ రాయికి రంధ్రం పెట్టి 2 రంధ్రాలు పెడతారు. ఆ 2 రంధ్రాల్లో కాళ్ళు పెట్టి అందులో నట్లు బిగిస్తారు. ఆ కాళ్ళు బండ్లకే బిగించబడి ఉంటాయి. అదేవిధంగా 2 చేతులు ఒక బండ అంటే రాయి బండ అనమాట. ఆ రాయి బండకి రంధ్రాలు పెడతారు. ఆ రాయి బండ మధ్యలో చేతులు 2 పెడతారు. అందులో మరి చేతులు పెట్టి నట్లు బిగిస్తారు. ఇప్పుడు మనిషి ఈ పెద్ద బండ మీద ఇక్కడ 2 రంధ్రాలు, ఇక్కడ 2 రంధ్రాలు పెట్టి కాళ్ళు చేతుల బండ్ల బిగించేస్తారు. ఆయన నడుములాగినా మరి నుంచోవాలన్నా మరి ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టం అన్నమాట. ఆయన ఆ బండ సందులో నుంచి ఒక తెల్లని వస్త్రం, ఆయన కట్టుకున్న బట్టలు చింపి ఆ వస్త్రముల మీద ఈ పత్రికను ఏం చేశాడు? రాశాడు పౌలు గారు. పగటి పూట రాస్తే అందరూ చూస్తారని నైట్ పూట నిద్రపోకుండా సరసాలలో ఉండి ఆయన చీకటిలో దీపంలో, చిన్న దీపంలో, అప్పుడు దీపాలు ఏ దీపాలంటే నూనె దీపాలు అన్నమాట. నూనె దీపాలు ఉండేవి. నా చిన్న వయసులో మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. మా అమ్మమ్మ గారింటికి వెళ్తే రోడ్డు ప్రక్కన ఒక స్తంభాలు ఉండి, ఆ స్తంభాల పైన దీపాలు ఉండి, ఆ దీపాలకి ఒక ఆయన కిరోసిన్ పోసేవాడు. నిచ్చినోడు పట్టుకుని వచ్చి ఎక్కి కిరోసిన్ పోసేవాడు. ఆ కిరోసిన్ ఉన్నంతసేపు ఆ లైట్ ఉండేది. ఎంత కొంచెం ఆ కూతంత మొక్కే వెలుగుతుంది అనమాట. దూరం అంతా ఎలగదు, ఆ కూతంత మొక్కే ఆ లైట్ వెలుగుతుంది అనమాట. అప్పట్లో నా చిన్న వయసులో పాస్టర్లో ప్రార్థన పెట్టాలంటే గ్యాస్ లైట్లు కొనుక్కునేవారు. ఆ గ్యాస్ లైట్ కొట్టి నేను కూడా గ్యాస్ లైట్ వెలిగించడం, గ్యాస్ లైట్ నన్ను ఎత్తి మీద పెట్టుకుని తిరిగిపోండి ప్రార్థనలు వచ్చినప్పుడు. తెలుసా? నా చిన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఆ గ్యాస్ లైట్కి అది కట్టి, అది బుడగ ఉంటుంది, తెల్లని బుడగ, అది కట్టి అది వెలిగిస్తూ ఉంటుంటే కొన్నిసార్లు అది రాలిపోతూ ఉండేది, కొన్నిసార్లు చక్కగా ప్రకాశమానంగా ఎలుగుతూ ఉండేది గ్యాస్ లైట్. నా చిన్న వయసులో పాస్టర్లు దాన్ని ఒక స్తంభం మీద పెట్టి వాక్యం చెప్తా ఉండేవారు. పాస్టర్లు చాలా మంది గ్యాదర్ అయ్యేవారు. సుమారుగా 100 మంది, 150 మంది బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవారు అనమాట. చక్కగా ఉండే చక్కని వాయిద్యాలు, పాటలు పాడేవారు. అలాగా
పౌలు గారు చిన్న దీపం బుడ్డిలో ఈ పత్రికలను చరపత్రికలను రాశాడు. చాలా శ్రమతో కూడినటువంటిది, చాలా కష్టంతో కూడినటువంటిది, చాలా బాధతో కూడినటువంటిది, హింసతో కూడినటువంటి శ్రమను అనుభవిస్తూ సంఘమును బలపరచాలని, సంఘము ఆత్మీయంగా ఎదగాలని ఈ పత్రికలు పౌలు గారు రాశారు. ఈ విషయాన్ని మనం ఈరోజు ఎంతో సులువుగా చదివేసుకుంటున్నాం, ఎంతో సులువుగా. ఆ దినాల్లో ఉన్నటువంటి వారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి వచ్చేలాగా అందించారు. కొంతమంది బైబిల్ ఉన్న పేపర్లో చిరిగిపోతాయి. అంటే ఎందుకు చిరిగిపోతాయి? అసభ్యకరంగా పెట్టుకుంటే బైబిల్లో పేపర్లో చిరిగిపోతాయి. చిరిగిపోకుండా జాగ్రత్తగా ఒక్కొక్క కాగితము బంగారపు రేకులాగా మీరు దాచుకోవాలి. చక్కగా బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము మనం ఏం చేయాలి? చదవాలి. ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇందులో ఈ పత్రికలో ప్రాముఖ్యంగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ పత్రికలో మొదటి పత్రికలో, కొరింథీ రాసిన మొదటి పత్రికలో ప్రేమను గూర్చి వర్ణిస్తూ రాస్తున్నాడు. రెండవది ప్రవచనాల గురించి రాస్తున్నాడు. మూడవది భాషల గురించి రాస్తున్నాడు. ఈ ప్రవచనము, భాషలు, పరిశుద్ధాత్మ, భాషలు ఇవన్నీ కలిపి ఈయన వర్ణించి రాస్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైనది ఏంటండి? శ్రేష్టమైనవి మూడు ఉన్నాయి. మూడింటిలో శ్రేష్టమైనది విశ్వాసము, నిరీక్షణ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమను గురించి మనం ప్రభు సన్నిధానంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవటయందేమియూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడి ఉందంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. ఏంటంటే, యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, సున్నతి పొందకపోవటందేమియూ లేదు. అంటే సున్నతి అనగా కొత్త నిబంధనలో దాని మీనింగ్ ఏంటంటే బాప్తిస్మము. దాని సున్నతి అనగా ఏంటండి? బాప్తిస్మము. బాప్తిజం పొంది మీరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడి ఉందంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. ఏంటంటే, యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, సున్నతి పొందకపోవటందేమియూ లేదు. అంటే సున్నతి అనగా కొత్త నిబంధనలో దాని మీనింగ్ ఏంటంటే బాప్తిస్మము. దాని సున్నతి అనగా ఏంటండి? బాప్తిస్మము. బాప్తిజం పొంది మీరు ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ లేదు. బాప్తిజం పొందకుండా ప్రేమ లేకపోతే ప్రయోజనము లేదు. కాకపోతే ఈ రెండు లేకుండా అన్యుడుగా ఉండి నీవు ప్రేమ కలిగి జీవిస్తే ప్రయోజనకరముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో కలిగి ఉండాలి. దేవుని ప్రేమించు వారు మరి ఎలా ఉంటారంటే దేవుని చిత్తమును నెరవేరుస్తారు. కాబట్టి కార్య సాధకముగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఫస్ట్ ఏం రాయబడిందండి? ప్రేమ వలన కార్య సాధకముగు విశ్వాసమే ప్రయోజనకరమైంది. మనమందరం కూడా దేన్ని కలిగి జీవించాలి? ప్రేమ. పరిశుద్ధ గ్రంథం అంతటిలో వ్రాయబడింది 2 అక్షరాలు ఏంటంటే ప్రేమ. పరిశుద్ధ గ్రంథం అంతటికి మూలపాఠం నేర్పించేది ప్రేమ. ఈ ప్రేమ అనేది మనం కలిగి జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివర వచ్చినన్ని చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో శ్రమలయందును అతిశయపడుదును, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో సంపరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ఏం రాయబడింది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో పొమ్మరించబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము రాయబడుతుంది ఏంటంటే శ్రమలయందు అతిశయపడతాం. ప్రేమ కలిగిన వారు శ్రమ వచ్చినప్పుడు అతిశయంగా భావిస్తారు. నా మేలు కొరకే వచ్చింది శ్రమ, నా మంచితనం కొరకే వచ్చింది శ్రమ, నా కొరకే వచ్చింది శ్రమ. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఏనాడైనా మనం చనిపోతే పరలోక రాజ్యం మనకి తప్పనిసరిగా దొరుకుతుంది అనే నిరీక్షణ, విశ్వాసము. మూడవది ప్రేమ. ఈ మూడు కూడా మనం కలిగి జీవించినట్లయితే మన జీవితంలో ఎలా ఉంటామంటే దేవునికి బహు దగ్గరగా ఉంటాం. దేవుని కృప చేత నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ వలన రక్షణ కలుగుతుంది. విశ్వాసం వలన దేవుని సన్నిధి నుండి అనేకమైనవి మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూసినట్లయితే అనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడో నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించని ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసేదేంటి, చూడనిదేంటి? 2 విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మన కంటికి కనబడేవన్నీ కూడా ఈ లోకంలో ఈ బంగళాలు, ఆస్తులు, అంతస్తులు, బంగారాలు ఇవన్నీ కనబడుతున్నాయి. కనబడింది ఏంటంటే పరలోక రాజ్యం. కనబడింది ఏంటండి? పరలోక రాజ్యం. అది మనకు కనబడదు, చెప్పుకోం, వినటం అంతే. పాస్టర్ గారు చెప్తారు, మనం వింటాం. పరలోక రాజ్యాన్ని ఎవరు కూడా మనం చూడలేదు. కాబట్టి కనబడని దానికోసం మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మనకి కనబడడం లేదు, మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిపైన? దేవుని పైన ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ 3 కంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి జీవించే వారముగా ఒకరి ఎడల ఒకరు మనం ఉండాలి. ఒకరి ఎడల మనం ఒకరు ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. ప్రేమైన దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
యోగ రాసిన సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట 13-15 వచ్చిన 8వ అధ్యాయం 13-15 వచ్చిన రేతనాల యందు పడినవారు ఎవరనగా వినినప్పుడు వాక్యంలో సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేడి లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. మండల పదవుల్లో పడిన వారెవరనగా విని కాలము గడిచినది ఈ జీవన సంబంధ విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు, ఇతర వ్యక్తుల విషయమై, దేవుడిని ప్రేమించిన వారి విషయమై, దేవుడిని నిరీక్షించిన వారి విషయమై, దేవుని సన్నిధిలో విశ్వాసం లేనటువంటి వారి విషయమై ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి ఎవరు అంటే రాతి నేల మీద పొడివారు. ఎలా ఉంటారంటే వాక్యము వినగానే ఆహా ఓహో అని చెప్పి ఎంతో సంతోషంగా నవ్వుతూ జోకులు వేస్తే అంగీకరించేవారు. చాలా బాగా చెప్పారు అని అంగీకరించేవారు. కొంతకాలం అయిన తర్వాత వారు ఏమవుతారు? దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. రెండవ వ్యక్తులు ఎవరంటే ముండ్ల పొదల్లో పడిన వారు. వీరు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని వాక్యం వింటారు, దేవుని మార్గంలో నడుస్తారు. కానీ వారికి శ్రమను రాగానే వారు ఏమైపోతారు? దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. మీరు ఎలా జీవిస్తారండి? ఈ జీవన సంబంధమై విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఏమిటి దేవుని పెట్టారా? కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో, దేవుని నమ్ముకుంటే మా వ్యాపారాల గురించి చెందుతాయని, దేవుని నమ్ముకుంటే ఇల్లు దొరుకుతుందని, బంగారం దొరుకుతుందని, అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అని చెప్పేసి వస్తే అది ఎవరికి గుర్తుగా ఉన్నారు అంటే వీళ్ళంతా కూడా మండల పొదల్లో పడినటువంటి విత్తనములకు గుర్తుగా ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే ఇవి దొరకవు. ఏం దొరుకుతాయి? పరలోక రాజ్యం. ఏం దొరుకుతుందండి? పరలోక శాశ్వత జీవం. కాబట్టి మనం అందరం ఏం కలిగి జీవించాలి? ప్రేమను కలిగి జీవించాలి.